అదేమిటి సార్ మీరు గాలి కొడుతున్నారు? తీసేసినప్పుడు కొట్టాలిగా. మీరు తీసేశారా? అయితే రాత్రి మీ కారు గాలి తీసేసింది నేనేగా, అప్పుడు నేనే కొట్టారుగా. తప్పులు చేసే వయసు మీది, సరిదిద్దే వయసు మాది. థ్యాంక్ యూ, వస్తాను సార్. ఏమిటి వెళ్ళిపోతున్నావా? ఏం సార్ వెళ్ళొద్దా? నిన్ను నువ్వు నా కూడా వస్తే చికాకు అనిపించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే చికాగ్గా ఉంది. ఎందుకు సార్? నా వాళ్ళు ఎవరో దూరం అవుతున్నట్టుగా ఉంది. కానీ ఏం చేయండి సార్, నా బిజినెస్ అంతా రోజు ఈ పాటు 10 ఇళ్ళు తిరిగి 2-3 డజన్లు అమ్మేశాను సార్. రోజుకు నువ్వు ఎన్ని అమ్ముతావు? 5 డజన్లు కాదు సార్, 50 డజన్లు. 50 డజన్లా? ఏం సార్ మీకు 10 డజన్లు వేయమంటారా? చూడమ్మా, నీ దగ్గర ఉన్న సబ్బులన్నీ రోజు నేనే కొనేస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపో. నో సార్, అదేలా కుదురుతుంది సార్? కొన్నా కొనకపోయినా ఇంటింటికి తిరగకపోతే నా కాళ్ళు గురుగురులాడతాయి సార్. అది నాకు బ్యాడ్ హ్యాబిట్ సార్. నీకెవరు లేరంటున్నావు, నాకు ఎవరు లేరు. నీ పనంతా చూసుకున్నాక ఇక్కడికే వచ్చేయకూడదు? నాకు కాలక్షేపంగా ఉంటుంది. కాలక్షేపమా? కాలక్షేపం అంటే గుర్తుకొచ్చింది ఓ మంచి పడుపు కదా సార్, భలే బాగుంటుంది. చెప్పమంటారా? ఏమిటమ్మా చెప్పు. మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చెప్పమ్మా. మా నాన్నగారు ఎవరికి మామగారు, మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చెప్పమ్మా. చాలా ఈజీ సార్. మా నాన్నగారు ఎవరికి మామగారు, ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. అప్పుడు వారికి నాకు ఏం సంబంధం? ఆగమ్మా. ఏమి సార్ ఊరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. ఎవరు నాన్నగారు? మీరు అనుకుంటే మీ నాన్నగారు, నేను అనుకుంటే మా నాన్నగారు. మా నాన్నగారు ఎవరికి తాతగారు? కాదు సార్, అన్నగారు ఎవరికి మామగారు, మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. ఆగమ్మా. మా నాన్నగారు సుబ్బారావు గారు, వారి మామగారు సూనాన్నగారు, కోడలు ఏమిటమ్మా చెప్పా? బాయ్. మా నాన్నగారు ఎవరికి మామగారు. రే రాము, కాఫీ ఇక్కడికే పెట్టరా. అట్లాగే ఒక పుస్తకం పెన్సిల్ కూడా పెట్టరా. మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలు నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చిక్కు ప్రశ్న వేసిందే. సారాయి దుకాణం లైసెన్సులు తీసుకుని దాని పేరు మీద దొంగ సారాయి అమ్ముతూ ఎంతమంది ప్రాణాలు తీస్తారు, ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తారు. పర్వాలేదురా, పర్వాలేదు. సూర్యం మనకెందుకురా? మన ఉద్దేశం అయితే మంచిదే కావచ్చు, కానీ విధానం మాత్రం మంచిది కాదురా. చెప్పరా, ఏమిట్రా విధానం? ఎక్కడికక్కడ అన్యాయం జరుగుతుంటే, ఎక్కడికక్కడ దుర్మార్గం పెంచి పెరుగుతుంటే మనకి చేతగా అన్నట్టునా? సరే ముందు పడుకోరా. ముందు వేయి చెప్పే తప్పని ఒప్పుకోమనండి. నీ విధానం మంచిది కదా. నాను నిజమేరా, మనం చేస్తున్నది దౌర్జన్యం. అవునరా, ఎలా దౌర్జన్యం? పోనీ మనకెందుకురా? మనకెందుకా? నేనొక్కడిని నాకెందుకు అని అల్లూరి సీతారామరాజు అనుకుని ఉంటే స్వాతంత్ర విప్లవం ఆరంభం అయ్యేదా? బ్రిటిష్ వారితో చేతులు కలిపి ఉంటే కట్టబ్రహ్మణ చరిత్ర మిగిలేదా? అవన్నీ పిచ్చి కబుర్లు. నావన్నీ పిచ్చి కబుర్లు, నావన్నీ పిచ్చి కబుర్లు. నేను ఒక పిచ్చివాడిని. Get out! Get out! Get out! మనిషిలో ఆశయాలున్నాయి, ఆవేశము ఉంది. ఆవేశంతోనే ఆశయాలను నెరవేర్చాలంటాడు. అవసరమైతే విప్లవం కూడా తేవాలంటాడు. ఆశయం మంచిదైనా దాన్ని ఆచరించే విధానం మంచిది కానప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో పాపం అతనికి తెలియదు.
గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ చెప్పావా? నేను అడిగానా? నోరు పచ్చడి చేశారు కదా, ఇంకెందుకు గుడ్ మార్నింగ్? బాధతో పడుకున్నావు. ఈ మార్నింగ్ నీకు బేడా గుడ్డా? గుడ్ మార్నింగ్ అంట, గుడ్ మార్నింగ్. ఎక్కడ 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 ముట్టుకున్నా సరే ఎక్కడ అర్థం అంటున్నావు. నీకు నాన్న రాదా? అసలు నీ అమ్మ నాన్న ఎవరు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఎవరు తన్నారు? ఎందుకు తన్నారు? ఎలా తన్నారు? కాళ్ళతో తన్నారా? చేత్తో తన్నారా? కర్రతో తన్నారా? కాళ్ళతో తన్నారా? లేదంటే నువ్వు పడ్డావా? నేనే, నాకు తెలుసు. త్వరగా వెళ్ళాలి డాక్టర్. నేను ఎప్పుడూ డిలే చేయను. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే త్వరగానే వెళ్ళిపోతారు. నువ్వు పోతావు కాదు డాక్టర్. బాగుపడి వెళ్ళాలి డాక్టర్. బాగుపడి త్వరగా వెళ్ళాలనుకున్న వాడివి మొదటి దెబ్బ తగలగానే పరిగెత్తుకు రావాలి. కానీ పెద్ద హీరోలాగా అక్కడే ఆగి వాళ్ళు ఇచ్చినవన్నీ నిదానంగా పుచ్చుకొని జాగ్రత్తగా దాచుకొని షేపులే మారిపోయి నా చేతులు వచ్చి పడ్డావే. మంత్రం వేసి మాయం చేయడానికి నేనేమైనా మాయల పరాటే అనుకున్నావా? నేను ఎవరో తెలుసా? డాక్టర్ రాధా, ఎంబీబీఎస్, 10 years, 2 times చదివాను. నేను చెప్పిన మాట విను. ఇవాళ 4వ తారీఖు, ఇంకా 15 రోజులు, అంటే 18th, both days inclusive. 18కి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. 15 రోజులా? అవును, నేను కాబట్టి. వెళ్ళడానికి ఎందుకు ఇంత తొందర? నన్ను కొట్టి పాడేశారే, వాళ్ళ తలలు చెక్కి పాడేయడానికి. అవును గురు, బందర్లడ్డు లాంటి నీ ముఖాన్ని చట్టి చేసి పారేశారే, వాళ్ళని ఏమన్నావు గురు? ఏ వీళ్ళు వినకూడదా? బూతుబాట? దిస్ ఇస్ దట్ బ్యాడ్. ఏమన్నావు? ఇప్పుడు చెప్పు, ఏమన్నావు? లంచా కొడకలా.